లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గత 3 సంవత్సరాల్లో ఇది పూర్తి స్థాయి బడ్జెట్. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12వ పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. మనకందరికి తెలుసు 2014లో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో అనేక సంస్కరణలు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దేశ భవిష్యత్తు దృష్ట్యా, దేశ అవసరాల దృష్ట్యా, దేశం అభివృద్ధి జరగాలనేటువంటి లక్ష్యంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈరోజు అవి ఫలితాలు కూడా మనకు లభిస్తా ఉన్నాయి. పేదరిక నిర్మూలన కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, విద్యారంగ సౌకర్యాలు మెరుగుపరచడం కానీ, అనేక రంగాలలో చాలా స్పష్టంగా ఈరోజు అభివృద్ధి ఫలాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. కానీ ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్. ఇది పూర్తిగా మధ్యతరగతి ప్రజలకు డెడికేట్ చేసినటువంటి వాళ్ళ యొక్క డ్రీమ్ బడ్జెట్ ఇది. ఇది పేదలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, రైతులు, యువకులు వీరిని కేంద్రంగా ఏర్పాటు చేసుకుని వీరిని లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మరి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. ముఖ్యంగా వికసిత్ భారత్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకుని 2047లో మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ఏదైతే భారత ప్రజలందరూ మనం ఆకాంక్షిస్తున్నామో దానికి వేసినటువంటి మొదటి అడుగుది. అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు మిడిల్ క్లాస్ ప్రజలు, మధ్యతరగతి ప్రజల యొక్క డ్రీమ్ బడ్జెట్ అని ఎందుకంటున్నామంటే ముఖ్యంగా వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2 లక్షలు ఎంతో ఉండింది. ఇది ఈరోజు 12 లక్షలకు ఎవరు ఊహించని విధానంగా 12 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ఈరోజు ఒక పెద్ద నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి గత 10-20 సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్ అప్పుడు కూడా ప్రధానమైనటువంటి చర్చ ఈ యొక్క వ్యక్తిగత ఆదాయం పైన ఏదైతే ట్యాక్స్ తగ్గింపు పైనే ప్రధాన చర్చ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. ఎందుకంటే మిడిల్ క్లాస్ కు మేజర్ కన్సర్న్ అది ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, లేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇది మేజర్ కన్సర్న్ ఇది. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు చాలా ధైర్యం చేసి ఈరోజు ఆ యొక్క ట్యాక్స్ పరిధిని ఏదైతే పెంచడం జరిగిందో మరి దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరి కొంత ఆదాయం తగ్గినప్పటికీ కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకు తెలుసు కరోనా ప్రపంచంలో ఏర్పడినప్పుడు దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగిల్లింది. ఆ తర్వాత అనేక రకాలుగా అనేక దేశాలలో ఆర్థిక సంక్షోభాలు వచ్చాయి. అనేక దేశాలలో మరి ఎకనామికల్ క్రైసిస్ గాని, ఎకనామికల్ ఎమర్జెన్సీ గాని ఏర్పాటు చేయడం జరిగింది. అనేక దేశాలు కుప్పగూలిపోయాయి. పాకిస్తాన్ లాంటి దేశాలు, కొన్ని దేశాల్లో యుద్ధాల కారణంగా దాని ప్రభావం ప్రపంచమంతా కూడా మరి ఏర్పడి ఆయా దేశాలు ఇబ్బందులకు గురైనాయి. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి అతిపెద్ద జనాభా కలిగినటువంటి భారతదేశము అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా దేశ ఆర్థిక వ్యవస్థను
గాడిలో పుట్టి ముందుకెళ్తున్నటువంటి దేశం అంటే ఈరోజు మన భారతదేశం అని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి పనితీరు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ భారతము మరొక మెరుగైనటువంటి పరిస్థితి కనబరుస్తా ఉన్నది. ఇది ఎంఎస్ఎంఈలకు మేలు చేకూర్చుతున్నటువంటి బడ్జెట్. దేశవ్యాప్తంగా 1 crore పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నప్పటికీ మరి ఇది అన్ని వర్గాలకు సంబంధించి ఎక్స్పోర్ట్ లో గాని ఇతరత్ర గాని ఎంఎస్ఈలు చాలా ముందున్నాయి. ఇది మేలు జరుగుతున్నటువంటి బడ్జెట్ గా మనం పొందుపరచుకోవచ్చు. కానీ కొంతమంది ఇంతకుముందే చర్చలో చూస్తా ఉన్నాము, ఇది తెలంగాణకి ఏమిచ్చారని. ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో 95% తెలంగాణ కూడా అన్ని పథకాలలో శివభాగంగా ఉంటుంది. ఉదాహరణకు ఎంఎస్ఎంఈ చెప్పినట్టు ఈరోజు తెలంగాణలో వచ్చే 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలకు తెలంగాణలో కూడా మరి లబ్ధి చేకూరబోతా ఉంది. 10 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు తెలంగాణలో ఉన్నాయి. వాటికి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా 27 రంగాలలో స్టార్టప్ కంపెనీలు ఈరోజు దేశంలో ఉన్నాయి. మరి దానికోసం ఈరోజు 10,000 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల తెలంగాణలో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీలకు కూడా లబ్ధి చేకూరుతుంది. అదే కాకుండా ఈరోజు డెవల్యూషన్ కింద తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కూడా ఈ బడ్జెట్ ద్వారా పెరుగుతున్నది. రాష్ట్రాల యొక్క పన్నుల యొక్క వాటా శాతము. అంతేకాకుండా ఈరోజు తెలంగాణకు కూడా 50 సంవత్సరాలకు సంబంధించి వడ్డీ రహిత రుణాలు తెలంగాణలో కూడా లబ్ధి చేకూరబోతుంది. నేను ఒకటే మనం చేస్తాను, కేంద్ర ప్రభుత్వము ఏ సంస్కరణలు తీసుకొచ్చినా దాని యొక్క లబ్ధి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ అభివృద్ధికి తప్పకుండా భాగస్వామ్యం ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇప్పటికే అమలవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు పరిధిని, అదేవిధంగా దాని నిధుల వాటాను కూడా ఈ బడ్జెట్ లో ఎన్హాన్స్ చేయడం జరిగింది, పెంచడం జరిగింది. అది తప్పకుండా మరి తెలంగాణ లాంటి అర్బన్ ఏరియా స్టేట్ లో మరి అర్బన్ ప్రాంతాలకు 10,000 కోట్ల రూపాయలు తెలంగాణకు రాబోతా ఉంది. అమృత్ పథకం ఏదైతున్నదో అమృత్ పథకాన్ని కూడా తెలంగాణలో ఉన్నటువంటి 125 అర్బన్ లోకల్ బాడీస్ కు లబ్ధి చేకూరబోతా ఉంది. స్ట్రీట్ వెండర్స్ తెలంగాణలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ కూడా లబ్ధి చేకూరుతుంది. దానికి ఈరోజు ఇప్పటికే 7.5 lakhs స్వనిధి పథకం కింద తెలంగాణలో లబ్ధి పొందారు. ఈ రోజు దాన్ని ఎన్హాన్స్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా మేలు చేకూరేటువంటి అవకాశం ఉంది.